ప్రభు క్రీస్తు నామములో మీకందరకు శుభాభివందనాలు. ఇది నా బంగారు పరుగు. క్లుప్తంగాను ఒక బైబిల్ వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి నిజంగానే కురిసే వానకు స్వార్థం ఉండదు, పండే పంటకు కూడా స్వార్థం ఉండదు, నింగే నేలకు కూడా స్వార్థం లేకపోతే మనిషికి ఎందుకు ఈ ఈర్ష్యాద్వేషాలు? నిన్నవలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని ప్రభు చెప్పారు కదా. ఇతరుల్లో మంచిని గమనిస్తూ, అభిమానిస్తూ, అభినందిస్తూ గడిపేస్తే అందరూ కూడా మనకు ఆప్తులే అవుతారు కదా. కొన్నిసార్లు మనకు మనమే నిరాశలో మన భుజాన్ని తట్టుకునే ధైర్యం చెప్పేవాళ్ళు లేక మరి దిగులు పడతాం. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగున్నావు? యెహోవా యందు ఇంకనూ నిరీక్షణ ఉంచుకో అని మనమే చెప్పుకోవాలి. భుజం తట్టినట్టే నటిస్తూ నెట్టేవారు ఎక్కువ కనిపిస్తారన్నాడు ఒకడు. నిజమే, మనకు మనమే నవ్వించుకోవాలి. నవ్వించే వారి కంటే నవ్వులు పాలు చేసేవారు కూడా ఉంటారని జాగ్రత్త పడాలి. అందుకే పాముల వలె వివేకంగాను, పావురాల వలె నిష్కల్మషంగా జీవించడం నేర్చుకోవాలి. మన ప్రాకారాల్లో నెమ్మది, మన మరి నగరులలో ఆరోగ్యము, క్షేమము కలగాలని మరి ప్రార్థిస్తూ అందరి కోసం కూడా ప్రార్థన చేయాలని మనం కోరుకుందాం. మరి ఈ దినాన్న చాలా చక్కటి టాపిక్ అండి. నేను ఎప్పుడు ఈ వచనాన్ని గమనించుకోలేదు. మరి అది నేను ఈ దినాన్న మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి జమ్ము రెల్లు మన జీవితాల్లో ఏం నేర్పిస్తాయి, ఎలా మనకి అన్వయించుకోవాలో అది జ్ఞానం చెప్పుకుందాం. మరి విశ్వాసులు ఎలా జీవించాలో మరి పౌలు కూడా తిమోతి పత్రికలో ఎంతో చక్కగా చెప్తూ, ఆయన క్రీస్తే ఊపిరిగా బ్రతికాడు, ప్రయాణాలు చేశాడు, సువార్త కొరకే ప్రయాసపడ్డాడు, సంబరాల కోసం కాదు, ప్రతి చోట సాక్షిగా ఉన్నాడు. మరి ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే భోగమంట వేస్తూ ప్రార్థన చేస్తూ, సినిమాకి వెళ్తూ ప్రార్థన చేసుకుని సాగిపోయేలా కనబడుతున్నారు. అయితే నిజమైన భక్తి మాత్రం మనకు తృప్తిగా మరి జీవించే కృపనిస్తుంది, బ్రతుకులు మెళకువలు నేర్పిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు లాభదాయకం. అయితే ఫిలిప్పీ 4:11 ఎంత మంచి మాట. నేను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా బ్రతుకుడు నేర్చుకున్నాను అంటున్నాడు అంత గొప్ప భక్తుడు. మనం కూడా ఈ అనుభవాలన్నీ, ఈ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సందేశాలు కూడా నేర్చుకునే అనుభవాలు మనకి ఇస్తాయి, మెళకువలు నేర్పిస్తాయి. ఇటీవల యూట్యూబ్స్ ద్వారా నేను తెలుసుకున్న సందేశాల్లో సమాచారాన్ని నేను గ్రహించుకుని మీతో పంచుకుందామన్న ఆశతో ఆరంభిస్తున్నానండి. మరి ఈ అనుభవంలో మరి ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ చాలా చాలా విభిన్న ప్రాంతాలు పయనించారు. మరి విభిన్న ప్రాంతాలు పయనిస్తూ ఆయా ప్రాంతాల్లో దేవుణ్ణి మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో చక్కగా మోషే ద్వారా అడుక్కున్నారు, చేదు అనుభవాల నుంచి మారాగా మార్చుకున్నారు. అలాగే ఒకసారి నిర్గమాకాండం 14:2-9 ఇశ్రాయేలీలు, ఇది కొత్త పేరండి మనకి, ఏంటంటే మరి జమ్ము పెరుగు స్థలం అక్కడికి వచ్చారటండి. అదేంటంటే పెహాహి రోతు అనే ప్రాంతం అంటండి. అది మిగ్దోలు అనే సముద్రంలో మధ్య ఉన్న బయల్ సెఫోత్ అని దగ్గర. అది ఎక్కడ ఉందంటే నిర్గమాకాండం 14:2-9. మళ్ళీ చెప్తా, నిర్గమాకాండం 14:2-9 వచనాల్లో ఉందండి. అది బయల్సెఫోన్ అనేటువంటి మాట కటండి, వెలుగుగా బ్రతకాలి అని అర్థమట. ఇదంతా మనకి కష్టంగా అనిపిస్తే అది జమ్ము పెరిగే ప్రాంతం, అది మెళుకుగా బ్రతకాలని నేర్పించే ప్రాంతం. నిజంగా మన జీవితంలో మెళుకులు నేర్చుకునే అవసరం ఉంది. మరి అదేంటండి, నైల్ నదికి సమీపంగా ఉందట. అది జమ్ము ఏపుగా పెరిగే స్థలం. అందువల్ల మరి బాల్యంలో మోషే తల్లి మరి ఎకబెత్తు కూడా జమ్ము పెట్టిలో మోషన్ పెట్టి దాచింది కదా. అది జమ్ము నీటిలో పెరిగేది. నీరు వాక్యం సూచిస్తుంది. ఆ రెల్లు గురించి వివిధ వాక్య భాగాల్లో ప్రత్యేకించి వ్రాయబట్టు ద్వారా మనం ఒక అమూల్యమైన జీవిత సత్యాలు ఈనాడు కూడా నేర్చుకుంటాం. అయితే యోబు 8:11 బురద లేకుండా రెల్లు పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయిక మంచు అది కోయిక ముందు పచ్చగానే ఉంటుంది, కానీ అది ఇతర మొక్కల కంటే అది త్వరగా వాడిపోయే లక్షణం ఉంది. బురదలో చాలా ఏపుగా పెరుగుతుంది, ఎన్నో రెట్లు. జమ్ము నీటిలో పెరుగుతుంది కదా. మరి ఈ రకంగా వాడిపోయే అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే ఎదుగుతారు. కానీ చాలామంది నిలకడగా భక్తి కాపాడుకోలేక వారు మర్చిపోతూ ఉంటారు ప్రభు వాగ్దానాలు. అలా మర్చిపోతే మనం వాడిపోతామని కూడా రెల్లు సూచిస్తుంది.
మరి ఈ రకంగా మరి వరి పంట కూడా నీటిలోనే పెరుగుతుంది కదా. ప్రాముఖ్యమైన జీవిత పాఠం ఏంటంటే ఈ జమ్ము పెరుగు ప్రాంతాన్ని చూపిస్తూ దేవుడు వీళ్ళని ఇక్కడ ఆగు, అది ఈ జమ్మును చూస్తూ నువ్వు పాఠం నేర్పు వాళ్ళకని మోషే ద్వారా చెప్తారండి. బురదలో ఉన్న జమ్ము ఎన్నటికీ బురద అంటకుండా ఏపుగా పెరిగిన స్థితి చూడాలి. మీరు బురద వంటి ప్రజలున్న ఈ లోకంలో మరి జీవిస్తారు కనుక బురద వంటి పాపం మీకు అంటరానియకుండా కాపాడుకోండి. మరి నేడు కొత్త నిబంధన జనం కదా మనం, అందుకని యేసు రక్తం ద్వారా మనం కడుగబడిన వారమై పాపంలో అంటే లోకంలో నుండి ప్రత్యేకించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్రమం చేయవారు, విగ్రహారాధికులు, విపుణ పాపాలు చేయవారు, బెంకబులాడువారు, మోసగాళ్ళు, ద్రోహుల మధ్య మనం జీవిస్తున్నాం. ప్రత్యేకించుకున్న జీవితాలు మరి పరమగీతలో చెప్పినట్లు తామర వృక్షం బురదలో పెరిగినను ఆ బురద అంటనీయకుండా ఎలా ఉంటుందో అలాగే లోకస్తులు పాపం అనే బురదలో అంటుకునేవారుగా ఉంటారు కనుక మనం ప్రత్యేకించుకున్న జీవితం జీవించాలని మరి జమ్మును చూపిస్తూ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. 2 పేతురు 2:21-22 వారి నీతి మార్గములను అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఏ మార్గాలండి? నీతి మార్గాన్ని ఎక్స్పీరియన్స్ తో తెలుసుకుని కూడా తమకు అప్పగింపబడిన చక్కటి ఆజ్ఞ ఉన్నాయి కదండి, మనకి పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోతున్నారని. అది మనకేనండి. మనం తొలగిపోయేటప్పుడు కడుగబడిన పంది తిరిగి బురద చేరినట్లు బ్యాక్ స్లైడ్ అయ్యే వారి కోసం ఇది చెప్తున్నారండి. కొందరు విశ్వాస జీవితంలో ప్రత్యేకించుకుని కూడా కొంతకాలమే జీవించి మరి సహవాసం లేక భక్తి సరిపడక తిరిగి లోకానుసారంగా జీవిస్తూ అదే పాపంలో పడుతున్నారు. పేతురు అందుకే సూటిగా ఈ మాట ఎంత జ్ఞానయుక్తంగా రాశారండి. అయితే కుక్క తన వాంతికి ఇష్టమైనట్లు మళ్ళీ తిరిగి చేరినట్టు కూడా కొందరు ఉంటున్నామని కూడా హెచ్చరించాడు. అలా వెనక్కి జారి నిలబడకూడదు, తిరిగి మళ్ళీ దులుపుకొని ప్రభు వైపు చూడాలి. ఈ వాక్య భాగంలో నీతి మార్గం అనుభవపూర్వకంగా గ్రహించి పరిశుద్ధ ఆజ్ఞలు దేవుడిచ్చినవి మర్చిపోకుండా బ్యాక్ స్లైడ్ అవ్వకుండా ప్రేమతో భక్తితో వెనక్కి మరలుట, మన మొదటి ప్రేమను పోగొట్టుకుని ఉంటే మళ్ళీ తిరిగి పవిత్రపరచుకొని ఉద్యోగం కోరుకొని దేవుని చేరాలని. మరి కొన్నిసార్లు వివేకం కొరకు చీమల దగ్గర నేర్చుకోండి అంటాడు, పక్షుల దగ్గరికి వెళ్ళి చూడండి అంటాడు. ఎన్నో విషయాల్లో మనకి ఇటువంటి అనుభవాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జమ్ముతో పాఠం చెప్పడం నేను ఇదే గమనించానండి. మనం ఇది చక్కగా నేర్చుకుందాం. జమ్ము బాగా ఏపుగా పెరగాలి, అది నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అన్నప్పుడు నజరేతులో ఏ మంచి రాని ప్రాంతంలోనే క్రీస్తు 12వ ఏట మరి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఒదిగి మరి ఎంతో లోపడి బ్రతికినట్టుగా మనం గమనిస్తాం. 30 ఏళ్ళ దాకా అక్కడ ఎంత ఒక్క మాట లేదు ఆయన గురించి. మరి ఎంతో భక్తితో తల్లిదండ్రులకు విధేయుడై పెరిగాడు. అలాగే విధేయతతో మనం బతకాలని కూడా ఇక్కడ గమనించుకుంటాం. ఆయన అడుగు జాడల్లో జీవిస్తూ ఆయన స్వభావంలోకి రూపాంతరం పొందాలని విశ్వాసి ఉండాలని క్రీస్తు ఎప్పుడు అభిలాష. బైబిల్లో జమ్ అనే మాట జకర్యాలో ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించిందండి. వాక్యంలో మర్మము తో నిండిపోయినటువంటి అమూల్య సంపద అండి అది. జకర్యా 10:5 ఈ ఆధారంగా క్రీస్తు ఆజ్ఞలను పాటించేవారట పరాక్రమశాలుగా ఉంటారట. ముఖ్యంగా దేవుడు వారితో తోడై ఉంటాడు. ఎంత చక్కటి అభయం అండి. మరి పరాక్రమశాలిగా ఉండటం, మరి తోడై ఉండటం మనకు అవసరమే కదా. అదేమనగా వారు అది చూసంటండి మనం ఇలా ఉంటున్నామని మరి అన్యులటండి చూసి సిగ్గుపడతారట. అదేంటంటే వాక్యం ఎగ్జాక్ట్ గా జకర్యా 10:5 వారు యుద్ధము చేయొచ్చు, మరి వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాల వలె ఉందరు, యెహోవా వారికి తోడుగా ఉండటం కనుక గుర్రములు ఎక్కువారు సిగ్గునందురు. అంటే గుర్రములు ఎక్కువారంటే పెద్దోళ్ళు కూడా మరి అధిక పరిస్థితుల్లో ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు కూడా వీళ్ళు మన పరిస్థితిలో దీనస్థితిలో ఉన్నప్పటికీ మన భాగ్యాన్ని చూసి వాళ్ళు సిగ్గుపడే రీతిగా దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన వాత్సల్యం ఎంత గొప్పదనగా గొప్ప ఆదరణ కలది. ఇంకా మంచి మాటలు ఉన్నాయండి అక్కడే. యూదా వారిని బలశాలులుగా చేస్తాను, యాకోబు సంతతిని రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలములు ఇస్తాను, నేను వారి ఎడల జాలి పడతాను, నేను వారి దేవుణ్ణై ఉండి మంచి యెహోవా దేవుణ్ణై ఉన్నాను, నేను వారి మనవి ఆలకింపగా. ఎంత చక్కటి మాట అండి. మనం ఎంతో ప్రార్థన చేస్తాం ఇప్పుడు కరోనా గురించి కూడా. మన ప్రార్థనలను ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోయేదారు. నిజంగానండి, బేజు ప్రార్థన కూడా చేస్తే అది ఆలకించాలనే అనుభవం చూస్తాం. అలాగే హిజ్కియా ఏడ్చి ప్రార్థిస్తే తను ఆలకించిన అనుభవం చూస్తాం. హన్నా ప్రార్థిస్తున్న తర్వాత అది ఇంకా దిగులు పడకుండా శుభ్రంగా అనుంటుంది. ఎంతో దేవుణ్ణి నిబ్బరంతో
ప్రార్థించుకునే జవాబు దొరుకుతుందన్న నిరీక్షణతో ఉంది. అదే రీతిగా చక్కటి వాగ్దానాలు మనం సంతరించుకుందాం. ఈ విధేయులై ఉంటే జమ్ము తల వంచినట్లుగా లొంగి జీవించాలి. విధేయత ఉన్న చోట్ల ఆశీర్వాదాలు ఉంటాయి. పరిశుద్ధత, ప్రార్థనానుభవాలు, మంచితనము, సహనము, ఓర్పు ఉంటాయి కనుక ఈ అన్ని ఫలాలకు కూడా, ఆత్మఫలాలకు పునాది తల్లి ఆ విధేయత అండి. ఆ విధేయతలు ఉంటే దేవుడు అన్ని దీవెనలు ఇస్తాడు. గర్వము, తలబిరుస్తానం ఉంటే మరి మనకి ఏమాత్రము దీవెనలు పొందగలేమో, అది దేవునికి ఇష్టం కూడా కాదు. లూకా 2:51 మరి క్రీస్తు యొక్క అనుభవాల్ని మనం మాటికి జ్ఞాపకం చేసుకుందాం. మరి చివరిగా జమ్ము లక్షణము నీటిపై తేలుతుందది. నీటిపై తేలే అనుభవం ఉండబట్టే యొకబెత్తు కూడా జమ్ము పెట్టెలో కీలు రాసి అది చిన్న బాలుడైనటువంటి మోషన్ పెట్టి అక్కడ ఉంచింది. అక్కడ తేలిన నీళ్ళల్లో అది ఎంత నమ్మిందంటే ఈ జమ్ము పెట్టెతో పెట్టేశాను గనక దేవుడు భద్రపరుస్తాడని ప్రార్థించి పంపించింది. ఆ జమ్ము పెట్టేటండి ఒక భక్తుడు చెప్తాడు, ఆ పెట్టి మన సంఘాన్ని గుర్తటండి. అది భద్రత ఇచ్చేది, అది పాపం అంటకుండా తేలేది. మరి అటువంటి నిష్కలంకమైన దాన్ని ముడత డాగు లేనటువంటి సంఘాన్ని మనం ఆశ్రయించాలి. అది చాలా పవిత్రంగా భద్రపరచబడుతుంది. సంఘాన్ని హత్తుకున్న వాళ్ళు మేలు పొందుతారని కూడా దీంట్లో మనం సూచిస్తుంది. ప్రతి సువార్తికుని కూడా భద్రత కావాలి, సంఘము కావాలి. మరి సంఘం ఎదుట పాతాళ ద్వారాలు జాలవు. అది ప్రార్థించే సంఘం మనకు కావాలి, అటువంటి విశ్వాసం మనకు కావాలి. పేతురు చెరసాలలో ఉంటేనండి అత్యాసక్తిగా ప్రార్థించింది సంఘం. అప్పుడు తను ఎంత భయంకర పరిస్థితిలో చెరఛేదనం చేయబడే యాకోబు పక్కనే ఉండి చెరఛేదనం చేయించబడగా మరి పేతురు రక్షించబడిన అనుభవాలు సంఘం అత్యాసక్తి చేసిన ప్రార్థనే కదా. మన జీవితాల్లో కష్టాలను వచ్చినప్పుడు మనం స్వార్థంగా మరి ఒంటరిగా ఉండకుండా మన సంఘాన్ని ఆశ్రయిస్తే, సంఘస్థులందరూ ఇలా ఆసక్తితో ప్రార్థన చేస్తే మనం ఎన్నో విజయాలు పొందగలమని నమ్ముకోవాలి. మరి వాళ్ళకు మన విజయాలకి వాళ్ళ కారకులను మనం స్తుతించగలం, కృతజ్ఞత కలిగి ఉండగలం. ఒక ధైర్యం మనకుంటుంది. జమ్ముపేట నీటిలో మునగకుండా ఉన్నట్టు మన సంఘం కూడా లోకంతో రాజీ పడకుండా ప్రత్యేకించుకున్న అనుభవం ఉంటుంది. మనకు ఈ రకంగా మన జీవితాల్లో జమ్ముపెట్టులో నీళ్లు రానట్లే సంఘంలోకి లోకాశలు రాకూడదు. లోకాశలు అంత దూరంగా ఉండాలి. లోకాశలు అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మం కదా. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము ముడత డాగు లేని నిష్కళంకంగా ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి అనుసరించి సిద్ధపడుమా అని ఒక చక్కటి పాట ఉందండి. మరి మనం ఆ సంఘ సభ్యులుగా ఉన్నామా? ఆ సంఘాన్ని హత్తుకుని జీవించే విశ్వాసిగా ఉన్నామా? మరి ఇంకా సంఘం మరి ఏం చేయగలదు? నిజంగా అపొస్తలుల కార్యం 13:2-3 మరి అంత్యోకయలో ఉండే వాళ్ళు బర్నబాను, పౌలును మరి రాయబారులుగా మరి విదేశ ప్రాంతాలకి, వివిధ ప్రాంతాలకి సువార్త సేవకై పంపించారండి వాళ్ళు. మనము వెళ్ళదవా లేక పంపిదవా? మరి యుద్ధం చేసే వాళ్ళకి ఎంత మరి ఆయుధాలు మోసే వాళ్ళ దగ్గర ఉంటున్నట్టు మనం సేవకై మనం వెళ్ళలేకపోయినా, మన బిడ్డలు పంపలేకపోయినా మనం ధన సహాయం చేయొచ్చు, మరి ప్రార్థించవచ్చు, ఏదో రీతిగా మనం సహకరించి ఊరట ఇవ్వచ్చు. మరి ఇదే యెషయా 18:2 అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. ఆ జమ్ము పడవ, ఇక్కడ జమ్ముతో చేసిన పడవ గురించి జ్ఞాపకం చేశారండి. ఆ జమ్ము పడవ నీళ్ళలో మునగదు కదండి. అటువంటి పడవలలో రాయబారులను పంపుద్ది. అటువంటి పడవలుగా మన బిడ్డలు ఉండాలి, రాయబారులు పంపేవాళ్ళుగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడండి. దౌష్టికి లేని జనములు మరి వాళ్ళని త్రొక్కుచు వారితో యుద్ధం, వాళ్ళు ఎంతో దుష్టులైన వాళ్ళు మనం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని తొక్కాలి, వాళ్ళని అణగదొక్కి, సైతాన్ శక్తులను అణగదొక్కి మన రాయబారులంగా విజయోత్సాహంతో సేవకు సాగిపోవాలి. క్రీస్తు కొరకు సువార్త పనికే దుష్టులను మరి సరిచేస్తూ రాయబారులై సాగిపోవాలి అని మనం జమ్ము అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అవి పాపంలో పడకుండా, నీటిలో మునగకుండానే మనం జీవిత యానం కొనసాగించాలి. 33:7 రోదనము చేస్తూ సమాధాన రాయబారులు ఏడ్చుచున్నారు. నిజంగానండి, ప్రయాసపడే వాళ్ళు నిజంగా కన్నీటితోటే వెతుతున్నారు. వారు సంతోషంగా పంటకొస్తారు. అక్కడ జీవ కిరీటం వాళ్ళ కొరకు దాచిపడి ఉంటుంది. కాబట్టి సువార్థికుల కోసం మనం ఎంతో మంది మరణిస్తున్నారండి. భక్తులు మరి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసం కూడా మనం ప్రార్థించే బాధ్యత ఉంది. మనం కూడా సమయం దొరికితే సువార్త చేయడానికి ఎక్కడ ఏ ప్రాంతంలో మాట్లాడినా ఏదో ఒక సన్న తీగలాగా ఒక సువార్త మాట చెప్పటం ఒక విశ్వాస కర్తవ్యం ఒక భక్తుడు చెప్పాడు. క్రీస్తు కొరకు మరి జమ్మువలే నీటిలో తేలినట్లుగా పాపం దరి రానియక రాయబారిగా వెళ్ళి
సాగిపోదాం. రాయబారులుగా మనం ఇతరులు పంపడానికి ప్రయత్నిద్దాం. మరి జమ్ము పెట్టి తేలినట్లుగా సంఘాలను మరి తేలకుండా లోకాశలతో మునిగిపోకుండా మరి తేలినట్లుగా మన జీవితాలు కూడా మరి దీవెనకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ మరి జమ్ము అనే దానిలో ఇంత అర్థం ఉందని మనం తెలుసుకున్నాం కనుక దాన్ని ఈ రకంగా పాపం అంటకుండా పవిత్రులుగా జీవిస్తూ క్రీస్తు కొరకు శ్రమించే మంచి విశ్వాసిగా జీవించడానికి సిద్ధపడదామండి. అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.